అలాగే చింతిస్తూ చింతిస్తూ అబ్బా ఏమైపోతుంది ఇప్పుడు, నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా దేవుడే కాపాడాలి అనుకుంటారు కానీ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయరు. అదేందో మరి, మనకి అన్ని కష్టాలు తీరిపోవాలి కానీ దేవునితో అడగం. ఇప్పుడు మనకి ఏదైనా జ్వరం కానీ ఏదన్నా అనారోగ్యం అయితే ఇంట్లో కూర్చొని అబ్బా ఇది బాగుపడిపోతే బాగుంటుంది అనుకుంటామా, హాస్పిటల్కి వెళ్తామా? చెప్పండి, హాస్పిటల్కి వెళ్తాం. అలాగే మనకు కష్టం వచ్చింది అనుకో, దేవుణ్ణి తిట్టుకుంటూ అరే నాకే రావాలి కష్టాలు, ఆ దేవుడు నాకే ఎందుకు చేయాలి? నువ్వు అసలు ప్రార్థన చేస్తే కదా ఎప్పుడైనా మనం చేయాలండి. ఎందుకంటే మనకి ఎలాగైతే అనారోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి, వైద్యుడి దగ్గరికి వెళ్తామో, అదే రీతిగా కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించకుండా మనం ఆయనతో పోరాడి, దేవా నాకు ఎందుకు చేసావు, నా భక్తిలో ఏం లోపం ఉంది అని చెప్పి మనందరము ధైర్యంగా ఆయన అడిగినట్లయితే దేవుడు, మనం అందరం ఆయన ప్రియ కుమారులం అండి. ఎంత ఇష్టం అంటే, మీరు మీ బిడ్డల కోసం కానీ, మీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా మీ బిడ్డల కోసం ఏదైతే